మరణాత పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం చదువుకుందాము. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుతున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతనిని అడిగాను. 21వ వచనం. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను గదా అనేను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రభువా, నీ కొందరమ్మలు, స్తుతులు, కృతజ్ఞతలు. దానియేలును గురించినటువంటి విషయాలు మేము చెప్పుకుంటూ ఉన్నాం. మా జ్ఞానానికి అందదు కానీ ప్రభా నాయనా మరి కొంతవరకు వివరించుకోగలుగుతూ ఉన్నాం. అది బిడ్డలైనటువంటి వారందరూ కూడా ఇంకా విశదముగా వారు అర్థం చేసుకునేటట్లుగా సహాయం చేయమని కోరుచూ ఉన్నాం. తండ్రి, నీకు స్తోత్రములు, వందనాలు ప్రభా. జ్ఞానము గల దేవుడవు, నన్ను నువ్వే జ్ఞానమై ఉన్నావు. జ్ఞానము గల వాడవు కాదు, జ్ఞానమై ఉన్నటువంటి వాడవై ఉన్నావు. నీ జ్ఞానంతో నీ బిడ్డలైనటువంటి వారిని నింపుతూ ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. కనుక దానియేలు గారిని గురించినటువంటి విషయాలు కొన్ని నేర్చుకున్నాము. ఇప్పుడు 6వ అధ్యాయములోని మరి జీవము గల దేవుడని పారసీక దేశపు రాజు అయినటువంటి దర్యావేషు ప్రశంసిస్తూ ఉన్నాడు నిన్ను. నీ గుణగణాలు, దానియేలు గుణగణాలు తెలుసుకుంటే ద్వారా దానియేలు దేవుడు ఎటువంటి వాడో తెలుసుకోగలిగాడు తండ్రి. కనుక నాయన ఆ విషయములు మేము అర్థమయ్యేటట్లుగా చెప్పుకోవడానికి మేము కాదు ప్రభా, మీరే మాకు బోధ చేసి నడిపించుకుని మహిమ పొందుమని మాతో నడిపిస్తూ అని యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభువు నీతి పనులు చేయున్, బాధితులకు న్యాయమిచ్చున్. ప్రభువు నీతి పనులు చేయున్, బాధితులకు న్యాయమిచ్చున్. విపుడు మార్గము తెలిపే మోషేకు, తన కార్యములను విప్పెని ఇశ్రాయేలు జనమునకు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. అత్యధిక ప్రేమ స్వరూపి అయిన దీర్ఘశాంతపరుడు, నిత్యము వ్యాజంబు చేయాడు. ఆ కృపోన్నతుడు నీపైనెప్పుడు కోపముంచాడు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. దేవునామన స్తోత్రం. మీ అందరికీ మరణాత. ఇప్పుడు మనము పాత నిబంధన గ్రంథంలోని యోగ గ్రంథంలోని స్తుతులు కొన్ని చేసుకుందాము. నేను స్తుతి వాక్యం చదివినప్పుడు మీరు నాతో పాటు స్తుతులు స్తోత్రములని చెప్పవలసిందిగా కోరుతూ ఉన్నాను, మీ ఇష్టాన్ని బట్టి. ఎందుకంటే ప్రభు యొక్క మాటలు మన పెదవుల ద్వారా మనం ఎప్పుడైతే స్తుతి పలుకుతూ ఉన్నామో అది మన పెదవుల ద్వారా మన శరీరానికి, ఆత్మకు మరి ఎన్నో రకాలైనటువంటి దీవెనలు మనకి కలుగుతాయని తెలుసుకోవలసినటువంటి వారమైనాం. యోబు గ్రంథములోని కొన్ని స్తుతి వాక్యములు. పరిశోధింపజాలని మహాకార్యములను చేయువాడా, నీకే స్తుతులు స్తోత్రములు. లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడా, నీకే స్తుతులు స్తోత్రములు. భూమి మీద వర్షము కురిపించువాడా, నీకే స్తుతులు స్తోత్రములు. పొలము మీద నీళ్లు ప్రవహింపచేయువాడా, నీకే స్తుతులు స్తోత్రములు. దీనులను ఉన్నత స్థలములలో ఉంచువాడా, నీకే స్తుతులు స్తోత్రములు. దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తువాడా, నీకే స్తుతులు స్తోత్రములు. వంచకుల పన్నాగములను భంగపరచువాడా, నీకే స్తుతులు స్తోత్రములు. వంచకుల ఉపాయములను భంగపరచువాడా, నీకే స్తుతులు స్తోత్రములు. కపటుల ఆలోచనను తలక్రిందు చేయువాడా, నీకే స్తుతులు స్తోత్రములు. బలాఢ్యుల నోటి ఖడ్గము నుండి రక్షించువాడా, నీకే స్తుతులు స్తోత్రములు. బలాఢ్యుల చేతిలో నుండి రక్షించువాడా, నీకే స్తుతులు స్తోత్రములు. గద్దించువాడా, నీకే స్తుతులు స్తోత్రములు.
గాయము చేయువాడా నీకే స్తుతులు స్తోత్రములు. గాయమును కట్టువాడా నీకే స్తుతులు స్తోత్రములు. స్వస్థపరచువాడా నీకే స్తుతులు స్తోత్రములు. 6 బాధలలో నుండి విడిపించువాడా నీకే స్తుతులు స్తోత్రములు. 7 బాధలు కలిగినను కీడు తలగనివ్వని వాడా నీకే స్తుతులు స్తోత్రములు. క్షామకాలమున మరణము నుండి తప్పించువాడా నీకే స్తుతులు స్తోత్రములు. యుద్ధమున ఖడ్గబలము నుండి తప్పించువాడా నీకే స్తుతులు స్తోత్రములు. నోటి మాటల చేత కలుగు నొప్పి తగులకుండా చేయువాడా నీకే స్తుతులు స్తోత్రములు. నన్ను చాటు చేయువాడా నీకే స్తుతులు స్తోత్రములు. మా స్తుతులు స్తోత్రముల మీద మీరు ఆశీనులై ఉండమని కోరుచూ ఉన్నాము. ఆమేన్. మరణాత. దేవుని నామన స్తోత్రాన్ని మీ అందరికీ నా మరణాత. దానియేలు గారిని గురించినటువంటి కొన్ని విషయాలు, మరికొన్ని విషయాలు తెలుసుకుందాము. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్యము, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు. మనము ఎవరు సేవకులమై ఉన్నాము అని ప్రశ్నించుకుంటే, మనల్ని మనం ప్రశ్నించుకుంటే కనుక మన సేవ నీతి నిజాయితీలు కలిగినటువంటి సేవ చేస్తూ మరి సృష్టికర్త అయినటువంటి దేవునికి సేవకులమై ఉన్నాం. ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి, చనిపోయి తిరిగి లేచినటువంటి యేసు ప్రభు వారికి సేవకులమై ఉన్నాం. కనుక మనము పరిశుద్ధాత్మ తండ్రికి సేవకులమై ఉన్నాం. అట్టి జీవమగల దేవుని సేవకుడవైన దానియేలు అని పేరు పెట్టి పిలిచినటువంటి ఈ విషయము ఎంత గొప్ప మరి మన్ననతో కూడినటువంటి విషయం ఉందో. ఎవరు? దర్యావేషు. ఎవరు? పారసీక మాదీయ దేశం ఆ రాజు. కనుక సంస్థానం యొక్క రాజు. 4 సంస్థానాలు ఉన్నాయి, 4 సంస్థల పరిపాలన చేశాయి. కనుక బబులోను రాజ్యము, అలాగే ఆ రాజ్యాల గురించినటువంటి విషయాలు కూడా మనం చెప్పుకున్నాము. దేవుని యొక్క గుణగణాలను జీవము గల దేవుడు, ఈ జీవము గల దేవుని యొక్క లక్షణాలు అధిక బలము చేతను, చాచిన బాహువు చేతను, భూమిని భూమి మీదనున్న నరులను జంతువులను నేనే సృజించి ఎవరికిచ్చుడు న్యాయమని నాకు తోచిన వారికే ఇచ్చుచున్నాను. ఇది దేవుని యొక్క వాగ్దానము. ఎవరికి ఇవ్వాలని దేవుడికి ఉంటుందో వాళ్ళకే ఇస్తాడు. నెత్తినూరు కొట్టుకున్న మనకు రాదు. ఆ భాగ్యము, ఆ యొక్క కృప, దేవుని యొక్క కృప, ఆయన యొక్క కృప కనికరముల హస్తము ఎవరి మీద ఉంచాలనుకుంటే వారి మీదే ఉంచుతారు. అందుకే కదా సమూయేలు గారి తల్లి హన్నా ప్రార్థన చేసినట్లుగా సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయములో ఆమె పలికినటువంటి పలుకులు, మరి కృంగజేయువని కృంగజేస్తావు, లేవనెత్తువని లేవనెత్తుతావు, పెంట కుప్పల మీద దీవులు లేవనెత్తే దేవుడు నువ్వు అని చెప్పినటువంటి పలుకులు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇర్మియా గ్రంథంలో కూడా అధిక బలము చేత, దేవునికి అధిక బలము, అలాగే చాచిన బాహువు చేతనం. చాచిన చెయ్యి ఎప్పుడైతే ఉందో మనం ఇతరులకు అందిస్తామని అర్థం. చెయ్యి ముడుచుకుని ఉంటే కనుక మనం రక్షించలేము. అందుకే యెహోవా యొక్క హస్తం కురుచ కాలేదు, చాచిన బాహుబలము అన్నారు. బాహుబలం అంటే ఇంక భుజం దగ్గర నుంచి అరిచెయ్యి వేళ్ళు వరకు కూడా ఉండేటటువంటి చేతిని చాచిన చెయ్యి. ఈ చాచిన చేతితో మనము ఎవరినైనా సరే లేవనెత్తడానికి శక్తి కలుగుతుంది. ప్రభు దగ్గర అటువంటి శక్తి కలిగినటువంటి హస్తం అన్నదని మనం గ్రహించవలసినటువంటి వారమైన. భూమి మీద నరులను జంతువులను ఆయనే సృజించారు. ఈ హస్తంతోటే సృజించారు. అది ఎవరికి ఇచ్చిన న్యాయమైన ఆయనకు తోస్తుందో అదే వారికి ఇస్తారట. అది దేవుని యొక్క గుణగణములు. అలాగే రోమాపత్రిక 13:1 మనం చూసినట్లయితే, ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. ఎవరికి ఇవ్వడం ఆయన చిత్తమైందో వారికి ఇస్తాడు దేవుడు. అది మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక దేవుని చిత్తం లేకుండా ఏ అధికారం కూడా ఎవరికి కూడా రాదు. అందుకే దేవుని చేత నియమింపబడిన అధికారాలట. ఎందుకంటే అధికారులకు అధికారి అయిన, ప్రభులకు ప్రభు, రాజులకు రాజు. అందుకే రాజుల్ని తీయగలరు, నియమించగలరు. అంత సర్వశక్తిమంతుడు యెహోవా దేవుడు, జీవం కలిగినటువంటి దేవుడు. అందుకే ఏమన్నారంటే, ఉన్న అధికారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవుని చేత నియమించబడినటువంటి అధికారములు. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు, యాకోబు పత్రికలో 1:17 కూడా మనం చూసినట్లయితే, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. దేవుడు లేకుండా ఏది జరగదని మనం గ్రహించుకోవలసినటువంటి విషయము. సింహాల బోనులకు తోయబడినటువంటి దానియేలు, సింహాల బోన్ అంటే ఒక్క సింహం కాదు, బోన్ అంటే ఎలకల బోన్లాగా మరి చిన్నగా ఉండేటువంటి బోను కాదు.
అది పెద్ద పకడ్బందీగా నియమించబడినటువంటి బోన్ అంటే పెద్ద కైవారం ఉంటుంది అది. ఇంత చిన్న చిన్నగా ఉండేటటువంటి బోన్లు కాదవి. కనుక దాని నిండా సింహాలుంటాయి. దాని నిండా పెద్ద కైవారం ఉండేటటువంటి పెద్ద భూమి. ఆ భూభాగమునకు కొంత రకమైనటువంటి రక్షణ గోడలుంటాయి వాటికి. రక్షణ గోడలుంటాయి. అందులో అది బోనండి. దానికి తలుపుంటది. దానికి ఒక మూతుంటది. అందులోకి తోసివేస్తారనమాట. ఎన్నో సింహాలుంటాయి. సింహాల బోనది. కనుక సింహపు బోను అంటే ఒక్క సింహం ఉన్నదని మనం అర్థం చేసుకోకూడదు. ఎన్నో సింహాల బోన్లో ఉంటాయి. దానికి మనుషులు ఎప్పుడైతే నరవాసన తగిలిందో ఎప్పుడెప్పుడంటా ఉంటాయన్నమాట. ఇలాంటి తప్పు చేశారని రాజుల దృష్టికి తెలిస్తే వాళ్ళందరినీ కూడా సింహాల బోన్లో వేస్తారు. ఆ సింహాలు ఏం చేస్తాయంటే ఎముకలను సైతం పొడి చేసి తినేసేటటువంటి శక్తి కలిగినటువంటి వారు. ఎందుకు ఆకలితో నకనకలాడుతూ ఉంటాయి అవి. అలాంటివి అలాంటి దొడ్లో బోన్లో వేశారు దానియేలు గారిని. అందుకే మరి దేవుని కృప ఎటువంటిదంటే మరి ఎవరికి ఏ అధికారం ఇస్తాడో ఆయనకి ఇస్తాడు. ఎవరిని ఎలా రక్షించాలో ఆయన రక్షించుకోగలుగుతాడు. ఎవరిని రక్షించకూడదనుకుంటున్నారో రక్షించకూడదని దేవుడికి ఉంటే గనక ఇంకెన్ని ప్రార్థన చేసినా మనకేమీ ప్రతిఫలం రాదు. అది కూడా మనం గమనించవలసినటువంటి వారమైన. అందుకే ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనం వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. అంటే చంచల స్వభావం కలిగినటువంటి వాడు కాదు. అనుకుంటే ఏది అనుకున్నాడు అది చేసే దేవుడై ఉన్నాడు. స్థిరపరచగలడు, పడగొట్టగలడు, ఏమైనా చేయగలడు. సర్వ సమృద్ధి కలిగినటువంటి వాడు, సమర్థత కలిగినటువంటి వాడని గమనించుకోవలసినటువంటి వారమని. ఆయన సమర్థత ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డలకు కూడా ఇస్తాడు దేవుడు. నువ్వు సమర్థుడు అని నేను తెలుసుకున్నానయ్యా అని అంటున్నాడు కదా ఎవరో బెల్షస్సర్ రాజు. నువ్వు ఏం చెప్పడానికైనా సమర్థుడు అని, నువ్వు దేవదూతల ఆత్మను కలిగి ఉన్నావని పొగుడుతూ ఉన్నాడు. ఎంత పొగిడితే మాత్రమో గ్రహించలేకపోయాడు దేవుని యొక్క శక్తి ఏంటో. మరి నోటితోటైతే గ్రహించగలిగాడు కానీ నా తప్పు క్షమించి ప్రభు అని అడగలేకపోయాడు. అతను బాగుపడలేకపోయాడు. కనుక అతన్ని మదీరాజు వచ్చి దర్యావేషు అతన్ని సంహరించి అతని రాజ్యాన్ని తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆలోచన చేస్తే కనుక దర్యావేషు రాజు మరి దానియేలు దేవుడు ఏంటి ఎంత గొప్పగా విశ్వసించాడో చూడండి. ఆ దేవుని యొక్క గుణగణాలను ఎలా చెప్పుకోవాలి. జీవము గల దేవుడు అన్నాడు. జీవము గల దేవుడు నీ దేవుడు కనుక నీవు ఇలాంటి సాహస కార్యాలు చేస్తావు. దానియేలు అంటే ఎంతో ఇష్టము. ఎంతో ఇష్టం కనుకనే మరి బెల్షస్సర్ రాజు నియమించిన ప్రకారంగా మరి ఇతను కూడా దాన్ని కొనసాగింపచేశాడు. ఇప్పుడు ప్రభుత్వాలు వారు ఏం చేస్తున్నారు, ముందు ప్రభుత్వం వారు ఏమైతే ఇచ్చారో అవన్నీ కూడా పడగొట్టేసి వాళ్ళకి ఇష్టమైనటువంటి పథకాలు వారు పెట్టుకుంటూ ఉన్నారు. పోనీ దాన్ని కొనసాగిస్తూ ఉన్నారో కొనసాగించట్లేదు. కనుక దాన్ని ఏం చేస్తున్నారంటే దాన్ని డ్యామేజ్ చేసేస్తున్నారు, దాన్ని రూయిన్ చేసేస్తున్నారు. తర్వాత వాళ్ళు ఇష్టమైనట్లుగా వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అది కాదు, ముందు పరిపాలన ఎవరైతే చేశారో దానిని కొనసాగించుకుంటూ ఇంకా వృద్ధి చేసుకుంటూ వెళ్ళేటటువంటి ప్రభుత్వాలు కావాలి. కనుక ముందు చేసినటువంటి ప్రభుత్వాలు చేసినటువంటి ఆ విధానాలు పథకాలన్నీ కూడా దాన్ని చెడగొట్టడం కాదు చేసేటటువంటి, అది గొప్పతనం కాదు. వాటిని ఉంచుతూ ఇంకా ఎంతో అభివృద్ధి చేసుకునేటటువంటి అవసరం చేయవలసినటువంటి ప్రభుత్వాలు అలా చేయట్లేదు. కానీ ఇక్కడ దర్యావేషు రాజు ముందు బెల్షస్సర్ రాజు కాలంలో ఉన్నటువంటి దానియేలును ఇష్టమైందట. అధిపతుల్లో ఒక్కడిగా నియమించడానికి అతనికి ఇష్టమాయను. కనుక ఇతను గమనించాడు, ఇష్టపడ్డాడు. అది మనము ప్రతి వ్యక్తిని కూడా ఎవరో చెప్పిన దాన్ని బట్టి కాదు, మనము ఆ వ్యక్తి ఏంటో, వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఏంటో మనం గమనించవలసినటువంటి వారమైన. అంతే తప్ప ఒకరు చెప్పిన చెడు మాటలను బట్టి కానీ చెప్పుడు మాటలను బట్టి కానీ మనం ఒకరిని నిర్ణయించడానికి వీల్లేదు. మనం సహవాసం చేయాలి. ముందుగా మనకి ఒక వ్యక్తిని గురించినటువంటి దుష్ట సమాచారం మనకు వస్తుంది. అప్పుడు వాళ్ళని మనం ఏం చేస్తామంటే ఆ యొక్క దుష్టుడిగానే మనము అతను లెక్క పెట్టుకుంటూ ఉంటాం. అలా కాదు, మనతో పరిచయం చేసినప్పుడు అప్పుడు బాగోగులు ఎలాగున్నాయో, వ్యక్తిగత యొక్క పరిస్థితులు ఎలాగున్నాయో, భక్తి జీవితం ఎలాగుందో మనం గమనిస్తూ ఓహో ఇలాగా అనుకోవాలి. వెంకటరత్నం గారు అని ఒక ఆవిడ ఉండేవారు, మన సస్యాలకు వచ్చేవారు. ప్రతి సోమవారం వచ్చేవారు, మరి ఆదివారాలు కూడా ఉండేవారు. ఆవిడ మాట్లాడితే కనుక ఈ సమయం సందర్భం లేకుండా మాట్లాడేది ఆవిడ. చాలామంది విసుక్కునేవారు. ఆవిడ నోట్లోంచి మాట వచ్చిందంటే కనుక గందరగోళం కింద ఉండేది. అందరికీ నువ్వు కూర్చోమ్మా, నువ్వు కూర్చో, నువ్వు మాట్లాడకనివ్వరు. సంఘంలో ఉన్నప్పుడు కూడా మరి అలా మాట్లాడొద్దన్నా సరే మళ్ళీ లేచిపోయి ప్రసంగం ఏదో చెప్తుంటే మళ్ళీ ఇంకేదో మాట ఏదో చెప్పేస్తూ ఉండేది. అది అవసరం కాదా అనేటువంటిది అక్కర్లేదు ఆవిడకి. అలా చెప్తూ ఉండేటువంటి సందర్భంలో ఆవిడంటే ఇష్టపడేవారు కాదు, ఆవిడ మాటలంటే ఇష్టపడేవారు కాదు. నా దగ్గర ఏందో చెప్పుకుంటూ ఉంటే నేనే
ఆవిడ మాటలో ఓపికతో వినేదాన్ని నేను. ఓపికతో వింటే ఆవిడ ఒకసారి వచ్చి కాళ్ళు కడుక్కునేటప్పుడు చూశాను నేను. ఆవిడని అందరూ కూడా ఏం చేస్తారంటే చిరాకు పడతారు. అసహించుకోరు గానీ ఆవిడ మాటలంటే చిరాకు పడతారు. ఆ చిరాకు పడేటటువంటి పరిస్థితిని కాదు నేను గమనిస్తా. ఆవిడ మా ఇంటికొచ్చి కాళ్ళు కడుక్కోవడం చూశాను నేను. కాళ్ళు కడుక్కుంటే చీర ఇలా పైకెత్తుకుంటే మోకాళ్ళు చూశాను. మోకాళ్ళలో ఇంతంత కాయలు కాస్తున్నాయి. ఇప్పుడు నేను ఏం గ్రహించాను? ఆమె ప్రార్థనా పర్రాలు, సన్నిధి పర్రాలు. మా ఇంట్లో పడుకున్నప్పుడు తెల్లవారుజామున 3 గంటలకు నాతో పాటు లేసి మోకాళ్ళ మీద ఉండేవారు ఆవిడ. ఆవిడని నేను పరిశీలన చేసి దగ్గరుండి చూసి, ఎందుకు పాపం ఈవిడ మాటలు కొంచెం తింగర తింగరగాను, అమాయకత్వంగాను, మరి తనకే తెలిసినట్లుగాను మాట్లాడుతుండే. అందుకే వినేవాళ్ళందరికీ కూడా చిరాకు పుట్టేదనమాట. "వద్దమ్మా నువ్వు మాట్లాడకమ్మా, తర్వాత మాట్లాడదు గానిలే" అనేవారు. తోసిపుచ్చేసేవారు. ఇప్పుడు చూశాక నేను గమనించుకున్నాను నేను. ఈమె ఎంత ప్రార్థనా పరురాలో, ఎంత మరి మోకాళ్ళ ప్రార్థనకెళ్ళినటువంటి ధ్యానపరురాలు అని నిలువు మోకాళ్ళు ఉనేసింది. అలాంటి పరిస్థితుల్లో చేతులు వెనక పెట్టుకుని, చేతులు కట్టుకుని, చేతులు జోడించి ఆ గంట కూడా ఆవిడ అలా గడుపుకునేవారు. అలాంటి సందర్భం నేను గమనించి ఆవిడంటే నాకు గౌరవం వచ్చింది. దేవుని సన్నిధిలో ఎంత నిష్ఠాగరిష్ఠురాలివా! నీ మాటల వల్ల ప్రజలు ఏం చేస్తున్నారంటే, నీ మాటలు విసుగెత్తించేస్తున్నాయి. వద్దమ్మా నువ్వు మాట్లాడకమ్మా అని ఊరుకో అనేవారు. సంఘంలో కూడా ఆవిడ లేచి ఏదో పాపం తనకు తోసినటువంటి మాట చెప్పబోయేది. చెప్పబోతే కనుక ఊరుకో, నువ్వు కూర్చో, నువ్వు కూర్చో, నువ్వు కూర్చో అనేవారు. మళ్ళీ కూర్చొని మళ్ళీ ఇంకో మాటకు లేసిపోయేది. పోనీ ఆళ్ళు కూర్చోమ్మా, నన్ను లేస్తుంటే చెప్పనివ్వట్లేదని బాధపడేది కాదు, కోప్పడేది కాదు. మళ్ళీ తనకు తోసిన మాట ఏదో చెప్తా ఉండేది. అంచేత మనుషులను మనము ఎవరో చెప్పిన దాన్ని బట్టి కాదు, వాళ్ళ యొక్క మాటలు మరి అసందర్భంగా ఉన్నాయనేటువంటి మాటలను బట్టి కాదు, మనము కొంత సమయం ఇవ్వాలి వారికి. ఇచ్చినప్పుడు వారు మనతో ఎలా వ్యవహరిస్తున్నారు, దేవుని భక్తిలో ఎలా ఉన్నారు, అది గమనించుకోవాలి మనం. గమనించుకొని అందుకే యేసుదాసు అనేటువంటి ఆయన్ని కూడా మరి చాలామంది చిరాకు పడతారు. ఎందుకంటే కూడా ఆయనకు కూడా ఏంటంటే దేవుని భక్తి ఉంది. భక్తి పరులు మోకాళ్ళ ప్రార్థన ఉండేవాళ్ళు, తెల్లవారుజామున గంటల తరబడి ప్రార్థన చేసేవాళ్ళు. ఇలా చదువు లేకపోతే గాక దేవునితో సహవాసం ఎక్కువగా ఉంది. అది గమనించుకోవాలి. అందుకే జోనాథన్ గారు ఆయనతో మరి ఎంతో ఫ్రెండ్‌షిప్‌గా ఉండేవారు. అతనికి విద్య లేకపోయినప్పటికీ కూడా అతని మాటలు అసందర్భంగా ఉన్నప్పుడు కూడా ఆయన కోప్పడేవారు కాదు. ఆయన పాటలు మరి స్వరమెత్తితే ఎంత గాన మధురముగా ఉంటది. మధురమైన గానం కలిగినటువంటి వాడు. కనుక అపస్వరాలొస్తాయి. అయినా పర్వాలేదు. ఎందుకంటే అపస్వరాలొచ్చినా చదువు తక్కువైనప్పుడు కూడా దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలు, దేవుని సన్నిధిలో సాగే బిడ్డలు, అది మనం గమనించుకోవాలనమాట. చదువు ఎవరికి కావాలండి? కనుక ఈ లోకంలో ఉండేటటువంటి మాట నేర్పరితనం కూడా ఎవరికి కావాలి? అది అక్కర్లేదు. దేవునితో సహవాసం చేస్తూ ఉన్నారు. అంతే కావాలి మనం. అది గమనించుకోవాలి తప్ప ఇంక వేరే ఇంకా అందులో నుంచి మనం చూడడానికి వీల్లేదు. ఈ దర్యావేషు అనేటటువంటి పారసీక దేశపు రాజు మరి ఆ పాతకాలంలో బెల్షస్సర్ రాజు కాలం నుంచి వచ్చినటువంటి వాడు. అతను మూడవ అధిపతిగా వచ్చేసి అలా ఉంచడానికి కూడా దర్యావేషు ఇష్టపడ్డాడట. ఎందుకంటే దేవుని బిడ్డ, ఇతను జీవం గల దేవుని బిడ్డ అని అతడు గమనించగలిగాడు. అందుకే ఎంత కుండేలు చెప్పి సందడిగా కూడి వచ్చి మరి నీ యెహోవా దేవుడికే ప్రార్థన చేస్తాడు కనుక నీకు ప్రార్థన చేసాడు. మానవులు ప్రార్థన చేయరు, దేవుని బిడ్డలైనటువంటి వారు. అందుకే మొర్దెకై కూడా ఏం చేశాడంటే హామానుకు మొక్కలేదు. అందుకే చంపించాలనుకుంటే అక్కడ ఏం జరిగింది ఎస్తేరు కాలంలో. కనుక వీళ్ళందరూ కూడా యూదులు, చెరపట్టబడినటువంటి వారు. యూదుల కాలంలో మొర్దెకై కూడా యూదుల కాలంలో వాడే. ఆ చెరపట్టబడినటువంటి బబులోను రాజ్యానికి వెళ్ళినటువంటి వాడు. వీళ్ళందరూ కూడా దేవుని కొరకు ఏర్పాటైనటువంటి బిడ్డలో, నిష్టగా నిలబడినటువంటి బిడ్డలో. మనము కూడా ఆ విధంగా నిలబడి దేవుని ఎత్తి చూపించవలసినటువంటి వారమై ఉన్నాం. పరిస్థితుల ప్రభావానికి లొంగిపోయేటువంటి వారంగా ఉండకూడదని మనము దేవుని బట్టి, వాక్యాన్ని బట్టి మనం స్థిరపరచబడాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు సమస్తమునకు అధికారి అయి ఉన్నాడు. సమస్త సృష్టికర్త అయి ఉన్నాడు. ఆయనకు ఏ అధికారం ఎవరికి ఇవ్వాలో ఆయనకి తెలుసు. కనుక అధికారాలు ఆయన చేతిలో ఉన్నాయి. అందుకే దేవుడిచ్చాడు ఈ అధికారమైన మనం గమనించవలసినటువంటి వారమైన. అందుకే ఏమన్నారంటే ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండనట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్పం ప్రకారము కనేను. దేవుడు కనుక్కున్నాడంట మనల్ని. తన సంకల్పం ప్రకారంగా మనల్ని కనుక్కున్నాడు కాబట్టి ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు. మనం ఆయనకి బిడ్డలమై ఉన్నాం. కన్న తండ్రి ఆయన. ఈ శరీర ప్రాణాత్మలో మనకి ఇచ్చినటువంటి ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రులు కాదు మనకి. ఇదిగో ఆయనే అసలైనటువంటి తండ్రి. మన తండ్రి అయినా ప్రియ బిడ్డలమైనటువంటి మనము ఆయన బిడ్డలమై ఉన్నాము. అందుకే తను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే మనకి ఈ సత్యవాక్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ సత్యవాక్యం మనము
తీసుకుంటున్నాము, అనుభవిస్తున్నాము. ఈ వాక్యం ప్రకారంగా మేలు పొంది ఇతరులకు మనం కూడా ఈ మేలును బట్టి ఇతరులకు ప్రకటన చేస్తూ ఉన్నాము. అందుకే మనల్ని ఏంటంటే సంకల్పం చొప్పున, తన సంకల్పం చొప్పున ఆయన మనల్ని కనుక్కున్నాడు. అందుకే 1 యోహాను పత్రిక 1:5 ఆ హేతువు చేతని మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనేటటువంటి ఒక జాగరూకత మనకు ఉండాలి. దేవుడు నా సొంత అభిప్రాయాన్ని బట్టి కాదు, నా జ్ఞానాన్ని బట్టి కాదు, నా దేవుడు తన సంకల్పం చొప్పున నన్ను కనుక్కున్నాడు. నేను బిడ్డనై ఉన్నాను. అందుకే మనం పూర్ణ జాగ్రత్త కలిగిన వారం. మన మట్టుకు మనం ఏం చేయాలంటే మన మట్టుకు మనము జాగ్రత్త కలిగిన వారం. ఇలాంటి జాగ్రత్త అరాకొర జాగ్రత్త, పూర్ణ జాగ్రత్త. ప్రతి విషయములో కూడా అన్నం తినటం మొదలుపెట్టి, నీళ్లు తాగటం మొదలుపెట్టి, పడుకునేంత వరకు కూడా దేవునికి వ్యతిరేకమైన పని నేను ఏం చేశాను అని మనం లెక్కలేసుకోవాలి. లెక్కలేసుకుని అయ్యో ప్రభు నీ వాక్యానికి విరుద్ధంగా నేను పలానా పని చేసేసానని తప్పు ఒప్పుకోవలసినటువంటి వారమైన పూర్ణ జాగ్రత్త గలవారే. మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని. ఇది మనం నేర్చుకోవలసినటువంటి ఎన్ని ఇచ్చేసారో చూడండి. దేన్ని బట్టి దేనికి విశ్వాసం ఉండాలి. మొట్టమొదట విశ్వాసములు ఏముండాలి? సద్గుణం ఉండాలి. సద్గుణములు ఏముండాలి? జ్ఞానం ఉండాలి. మరి సద్గుణం ఉంటే సరిపోదు, జ్ఞానం ఉండాలి. జ్ఞానమునందు ఆశానిగ్రహం ఉండాలి. ఆశా నిగ్రహం అంటే ఇంద్రియ నిగ్రహం కలిగిన వారమై ఉండాలి. ఏది కనబడితే అది చేసేయడానికి వీల్లేదు. నిగ్రహించుకోవాలి మనము. ఆశా నిగ్రహము. అలాగే ఆశా నిగ్రహంలో ఏముండాలి? సహనము. అది నిగ్రహించుకునేటటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు చూడండి, విగ్రహాన్ని మొక్కకపోతే గనక మీకు అగ్నిగుండమే అన్నారు. షడ్రక్ మేషక్ అబేద్నెగో నిగ్రహించుకున్నారు వారు. అలాగే రాజుగారి భోజనం తినకుండా నిగ్రహించుకున్నారు వారు. నిగ్రహించుకున్నారు. ఆశా నిగ్రహము. ఆశే రాజుగారు తినే భోజనం తినాలని ఎవరికి ఉండదు, ఉంటుంది. కానీ దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. అది విగ్రహారాధనకు సంబంధించిన భోజనం కూడా తినటానికి వీల్లేదు నిర్ణయించుకున్నారు. వారిని వారు ఏం చేశారంటే కట్టుకున్నారు. వారి జీవితాన్ని కట్టుకున్నారు. వారి ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్నారు. వారి శరీర జీవితాన్ని, వారు నోరు కట్టుకున్నారు. వారు నోరు కట్టుకోగలగాలన్నమాట. శరీరాన్ని అదుపులో ఉంచుకోవాలి, కోరికలు అదుపులో ఉంచుకోవాలి. ఇదే మనం చేయవలసినటువంటిది. వస్తాయి కోరికలు, వస్తాయి, రాకుండా ఉండే శరీరం కాబట్టి. ఎన్ని కోరికలు వచ్చినప్పుడు దేవునికి వ్యతిరేకమైన కార్యం మనం మాత్రం చేయడానికి వీల్లేదు. నిగ్రహించుకోవాలి. నిగ్రహ శక్తి కావాలి. సద్గుణములో జ్ఞానము, జ్ఞానమునందు ఆశానిగ్రహము, ఆశానిగ్రహమును సహనము, సహనమునందు భక్తి. ఈ భక్తి యందు సహోదర ప్రేమ. భక్తి ఎప్పుడైతే మన దగ్గర ఉందో నీ పొరుగువాడిని ప్రేమించాలి, నీ సహోదరుని ప్రేమించాలి. అలాగే సహోదర ప్రేమ యందు దయను ప్రేమను అలవర్చుకోనండి. సహోదర ప్రేమ అంటే ఏముండాలి? దయ. ఇతరులను చూసేసరికి దయ రావాలి, కనికరం రావాలి, ప్రేమ రావాలి. ఇవి అలవాటు చేసుకోండి మీరు అనేటువంటి మాట. చీకటిలోను ఆ రహస్యములను ఆయన బయలుపరచుతూ మరణాంధకారమును వెలుగులోనికి రప్పించేటటువంటి దేవుడై ఉన్నాడని యోబు గారు పలికినటువంటి మాట అని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. దేవుని యొక్క మరి ఆజ్ఞల యందు, కట్టడల యందు, విధుల యందు నిలబడితే ఈ విధమైన నిలకడ మన దగ్గర ఉంటుంది. జీవం గల దేవుని సేవకుడమైన దానియేలు నిత్యము నీవు సేవించుతున్న దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అతన్ని అడిగాను. చూడండి రాజుగారు ఎంత మంచి పని చేశాడు. వాళ్ళందరూ కూడా బలవంతం చేసేస్తారు. సింహాల భవనంలోకి ఎందుకు చేయవయ్యా, చేయకపోతే కానీ నువ్వు అసమర్థుడవు, మేమందరం కూడా నిన్ను అసమ్మతితో దింపేస్తాం, మేము నీ వైపున మేము ఉండము, నువ్వు శాసనాలు చేసేవాడువే కానీ నెరవేర్చేవాడో కాదని, నీకు అవమానం వచ్చే పనులు నువ్వు చేస్తున్నావని మరి దిగిపెట్టేశారనమాట రాజుగారిని పట్టుకుని. అందుకు బాధ భరించలేక అతను ఏం చేశాడంటే విడిపించడం ప్రయత్నం చేస్తాను. 14వ వచనంలో, 6వ అధ్యాయం 14వ వచనంలో రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షించవలని తన మనసు దృఢము చేసుకొని సూర్యుడు అస్తమించే వరకు అతను విడిపించడానికి ప్రయత్నం ఎవరు చేస్తారండి? ఏ రాజుగారు చేస్తారు? అసలు దేవుడు దానియేలు పక్షంగా ఉన్నాడని గ్రహింపు చేసుకున్న రాజు గనక ఆ రాజు ఏమన్నాడంటే సూర్యుడు అస్తమించే వరకు కూడా ప్రయత్నం చేస్తూ ఎలాగోలాగన ఇతను సింహాల పాలు కాకుండా బోన్లోకి వెళ్లకుండా రక్షించాలని రాజు ఎంతైనా ప్రయత్నం చేస్తాడు. కానీ అతని ప్రయత్నం ఏమాత్రం కూడా సఫలం అవ్వలేదు. అందుకే వీరందరూ కూడా కాలయాపన చేస్తున్నాడని సందడిగా కూడి వచ్చి, మళ్ళీ మొట్టమొదటిసారి సందడిగా కూడి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు కూడా సందడిగా కూడి వచ్చి, రాజా నువ్వు అన్న మాట ప్రకారంగా, ఇచ్చిన జీవో ప్రకారంగా నువ్వు చేయవలసిందే, దానియేలు కాళ్ళ చేతులు కట్టేసి ఆ సింహం బోన్లో తొయ్యవలసిందే, లేకపోతే కనుక ఎవడు ఈ శాసనాన్ని రద్దుపరిచేవాడు ఎవడుంటాడయ్యా, నీవు ఇచ్చేసావు శాసనం,
చెయ్యవలసిందే నువ్వు. రాజాజ్ఞగా ఒంటరవుతులను ధాన్యాలను పట్టుకుని పోయి సింహాల గుహలో పడద్రోయగా రాజుగారు అంటున్నారు, అనుదినము నీవు తప్పక సేవించాలి, నీ దేవుడే నేను రక్షించిన దానియేలుతో చెప్పాను. వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాన్ని మూసిరి. మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానము మారనేమో అని రాజు ముద్రను అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించారు. అంతటి రాజు తన నగరంకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి. ఎంత గొప్ప రాజు అండి ఈ రాజు, చెప్పుకోదగినటువంటి రాజు. కనుక తను ఇష్టపడినటువంటి వ్యక్తికి ఇలా కష్టం కలుగుతుందని ఎంతో ప్రయత్నం చేశాడు విడుదల కావించాలని. విడుదల అవ్వలేదు, అయితే వెళ్ళిపోయాడు. అప్పుడు దేవుడికి అప్పచెప్పేశాడు. తను చేసే ప్రయత్నం అంతా కూడా చేసి చివరికి ఏం చేశాడంటే దేవుడికి అప్పచెప్పేశాడు. నువ్వు అనుదినం తప్పక సేవించాడు, నీ దేవుడే నిన్ను రక్షించడానికి దానియేలుతో చెప్పాను. యేసుప్రభు సమాధి కూడా ముద్ర వేశారు, కావలి వారిని అక్కడ పెట్టారు. రాత్రి ఇంటికి వెళ్ళాడు. సింహాసనంలో ఇతను పడిపోయాడని బెంగతో ఏం చేశాడంటే నాట్య వాయిద్యాలు రాజుగారి నిద్ర పెట్టే వరకు కూడా డ్యాన్సులు వేస్తారు, ఏదో కార్యక్రమాలు, ఏదో సోషల్ యాక్టివిటీస్ అన్నీ కూడా అక్కడ చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా చేయడానికి వీలేదు. అన్నం తినటం మానివేసి ఏమన్నారు చూడండి, ఎంత రాత్రి ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనియ్యలేదు. నిద్ర పట్టకపోయాను, తెల్లవారు నిద్ర పట్టలేదు. అలా బెడ్ మీద తిరుగుతూనే ఉన్నాడు కానీ నిద్ర పట్టలేదు, అన్నం తినలేదు. చూడండి, అతనికి జరిగేటట్టు నిద్ర పెట్టేంత వరకు కూడా వాయిద్యాలు వాయిస్తారు, డ్యాన్సులు చేస్తారు. రాజుగారికి నిద్ర పెట్టేంత వరకు కూడా అవేవి కూడా జరగలేదు. అవన్నీ స్టాప్ చేయించేసి ఎప్పుడు తెల్లవారుతుందా అని తెల్లవారుజామున రాజు వేగిరమేలే సింహాల గుహ దగ్గరికి త్వరపడిపోయాను. ఆ దానియేలు చూడండి రా పాపం, రాత్రి వేసేసొమ్ము ఏమైపోయాడో, ముక్కలైపోయాడు, ఎముకలైపోయాయో అని చూసిరండి అని బంటరోతులకు ఆజ్ఞాపిస్తాడు. కానీ రాజే స్వయముగా ఆ సింహాల భూమి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇదంతా ఎవరు చేసే కార్యక్రమం? దేవుడు అతని చేత చేయిస్తూ ఉన్నాడు. దానియేలు దేవుని పక్షంగా నిలబడ్డాడు. దేవుని పక్షంగా మరి దానియేలు నిలబడ్డాడు, దానియేలు పక్షంగా దేవుడు నిలబడ్డాడు. ఒకరికొకరు నువ్వు నిలబడితే నీ పక్షాన్ని దేవుడు నిలబడతాడు, నేను నిలబడితే నా పక్షాన్ని దేవుడు నిలబడతాడు. అది గమనింపు లేక చాలామంది నిలబడలేకపోతూ ఉన్నారు. నిలబడటంలో కూడా చివరి వరకు సింహభూమి దగ్గరికి ఎంత ప్రయత్నం చేసాడు తప్పించాలనుకుని, అప్పుడు తప్పించేయచ్చు కదా. కానీ సింహాల భూమిలోకి వెళ్ళేంత వరకు కూడా దేవుడు ఎలా ఊరుకున్నాడో చూడు. అగ్నిగుండంలో పడవే వరకు కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఎందుకని? దేవునికి మహిమ బయలుపరచబడాలి. దేవునికి మహిమ బయటే రాజుగారి మాటను బట్టే వద్దును క్యాన్సిల్ చేసేయండి, అగ్నిగుండం తీసివేయండి, వద్దు వీళ్ళు చాలా మంచి మనుషులు, దేవుని బిడ్డలో వీళ్ళు అని రాజు అనేస్తే కనుక దేవునికి మహిమ ఎలా బయలుపరచబడుతుంది? అంచేత అక్కడ అగ్నిగుండము 7 అంతలు చేసి అందులో దేవుడు తిరిగాడు. దేవుడు చెయ్యింతాడు, అంతగా చేయింతాడు, ఏం పర్వాలేదు. మన పక్షంగా దేవుడు, ఆయన పక్షంగా మనం ఉన్నాం కాబట్టి. అగ్నిగుండం 7 అంతలు చేసినప్పుడు కూడా చెక్కు చెదరలేని విశ్వాసం వారు కలిగి ఉన్నారు. దానియేలు కూడా చెక్కు చెదరని విశ్వాసం కలిగి ఉన్నాడు. ఆ సింహాల భూమిలోకి తోసివేయబడినప్పటికీ కూడా చేస్తే దేవుని కొరకే, బ్రతికితే దేవుని కొరకే, చావైనా రేవైనా ఏదైనప్పటికి కూడా నాకు మేలే పౌలు గారు అన్న మాట ప్రకారంగా. చావైతే మేలు, బ్రతికటైతే క్రీస్తు కొరకు బ్రతుకుతాను నేను. కనుక అన్నమ్మగారు కూడా అలాగే అనేవారు. ఏమంటే చచ్చిపోతే మరి దేవుని దగ్గర సేవ చేస్తాను, ప్రార్థన చేస్తాను, బ్రతుకుంటే బయట ఉండి ప్రజలకు సేవ చేస్తాను అనేవారు. అంత ధైర్యంగా ఆవిడ ఉండేవారు. కనుక మరణానికి అన్నీ కూడా సిద్ధపడిపోయారు ఆవిడ.